హలో ఫ్రెండ్స్, నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో నిన్న డెమాన్ పవన్ రీతును ఫ్లాట్ చేస్తున్నట్టుగా నిన్న చూపించినారు. బిగ్ బాస్ అన్ని వీడియోస్ బాగా క్యాప్చర్ చేసిండు. ప్రతి ఎపిసోడ్లో ప్రతి బిగ్ బాస్ ఎపిసోడ్లో ఎవరినో ఒకరిని జంటను పెడతారు కదా. ఇప్పుడు నిన్న జరిగిన ఎపిసోడ్లో మాత్రం రీతును డెమాన్ పవన్ను చూపించిర్రు. ఏదో ప్రపోజ్ చేస్తున్నట్టుగా, ఇంకా ఏదో చాక్లెట్ ఇస్తే తినమంటున్నట్టుగా, ఓకే అంటున్నట్టుగా, కాదంటున్నట్టుగా ఏదో సీన్ క్రియేట్ చేసి ఎక్కువసేపు చూపించింది. అయితే నాకు నచ్చలే. నిన్న హరీష్ అయితే నిన్న ఇక లాస్ట్కు అన్నం అయితే తిన్నాడు. ఆయన అన్నం తింటే ఇక బిగ్ బాసే అన్నం పెట్టలేక ఇదవుతుంది అన్నట్టుగా నిన్న ఇక అందరు అడగంగా బతిలాడంగా ఇంకా ఫ్రూట్స్ తిన్నాడు, అవి తిన్నాడు, ఇవి తిన్నాడు. నిన్న అయితే మొత్తానికి తినడం జరిగింది. నిన్న జరిగిన దాంట్లో ఇమాన్యుయల్ అయితే బాగా ట్రై చేసిండు. టీషర్ట్ అయినా కూడా, టీషర్ట్ చినుగుతున్నా కూడా భరణి గారితో బాగా ఫైట్ చేసిండు గేమ్లో అయితే. ఇంకా ఫ్లోరా వచ్చేసి మాత్రం షర్ట్ ఐరన్ చేసుకుని ఇట్లా బిజీగా ఉంది. ఐరన్ చేసేది అయితే పెద్దగా యూజ్ కాదు, ఎందుకంటే అది ఐరన్ చేసినా కూడా పెద్దగా కాదు. నిన్న ఆ పనిలో బిజీగా ఉంది ఫ్లోరా గారు అయితే. ఇంకా మర్యాద మనీష్ వచ్చేసి అయితే ఇక దీర్ఘంగా ఆలోచిస్తాడు. ఇక లిమిట్ కంటే ఎక్కువ ఇది అయిపోతుంది, అది అయిపోతుంది, ఇట్లా గెలవాలి, అట్లా గెలవాలి అని చెప్పి బాగా ఆలోచనలో దీర్ఘంగా ఉన్నాడు. ఇంకా తనుజ వచ్చేసి మాత్రం నిన్న ఒక శారీలో వచ్చేసింది. అందరికైతే ఆ శారీలో వచ్చుడు అందరికైతే మంచిగా అనిపించింది. అందరూ గుడ్ కామెంట్ చేసినారు. ఇంకా సుమన్ శెట్టి గారు మాత్రం నిన్న ఆడిన గేమ్ అయితే చాలా బాగా ఇంట్రెస్ట్ పెట్టి ఆడుతుండు. ఇవన్నీ జరుగుతుండగానే బిగ్ బాస్ ఒక చక్రం టాస్క్ ఇచ్చిండు. ఓనర్స్ 5 మెంబర్స్, టెన్నర్స్ 5 మెంబర్స్ వచ్చి ఆడుతుంటే అలా ప్రియను, తనుజను కెప్టెన్సీ పెట్టేసినారు. ఓనర్సు డెమాన్ పవను, మర్యాద మనీషు, హరీష్ ముగ్గురు ఉన్నారు. ఓనర్స్లో 3 మెంబర్స్ ఉన్నారు గేమ్ ఆడుతుంటే. కామనర్స్లో మాత్రం ఒక సుమన్ శెట్టి గారే ఉన్నారు. ఇంకా గేమ్ ఆడుతుంటే 4 మెంబర్స్ అవుట్ అయినా కూడా సుమన్ శెట్టి గారు లాస్ట్ వరకు బాగా ట్రై చేసిండు. కాకపోతే డెమాన్ పవన్ లాస్ట్లో కాలు పట్టి గుంజి కింద పడేసిండు. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఓడిపోతాడని తెలిసి అట్లా కాలు పట్టి గుంజి పడేసుడు అయితే కరెక్ట్గా అనిపించింది. గేమ్ అన్నప్పుడు ఆడాలి కదా, గెలవాలి కదా అని అనుకోవచ్చు మీరు. ఆయన గెలిచే పరిస్థితులే అని ఆడ క్లియర్గా అర్థమవుతుంది. ఎట్లయినా అవుట్ అవుతుండే కదా, అట్లయితే బాగా ఇదవుతుంటుంది కదా, కొంచెం మంచిగా ఆడొచ్చు కదా. నాకైతే అట్లా అనిపించింది. మీకు ఏమనిపించింది చెప్పండి ఫ్రెండ్స్. నిన్ననైతే ఇట్లా జరిగింది బిగ్ బాస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.